సైలెంట్ ఉంటే నాదేమన్నా ఫాల్ట్ ఏమో అని అనుకుంటున్నాను. శ్రీకృష్ణాయ నమః. జై గురుదేవ్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అతసీ పుష్పసంకాశం హారనూపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం. ఉత్ఫుల్లపద్మపత్రాక్షం నీలజీమూతసన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం. మందారగంధసంయుక్తం చారుహాసం చతుర్భుజం బరిఃపింఛావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం. కుటిలాలకసంయుక్తం పూర్ణచంద్రనిభాననం విలసత్కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకితవక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం. రుక్మిణీకేళి సంయుక్తం పీతాంబరసుశోభితం అవాప్త తులసీగంధం కృష్ణం వందే జగద్గురుం. శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుద్ధాయ యః పఠేత్ కోటిజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. జై గురుదేవ్ అండి అందరికీ. ఈ రోజు మనం శ్రీమదాంధ్ర మహాభారతము ఆదిపర్వము సప్తమాశ్వాసము 5వ భాగంలోకి వెళ్తున్నాము. అయితే 4వ భాగంలో మనము ఆ అంగారపర్ణుడు ఈ పాండవులు ఎలాగా తాపత్యులయ్యారు అని సంవరణోపాఖ్యానము గురించి చెప్తారు, వివరిస్తారు. ఆ తర్వాత అర్జునుడికి పాండవులకి అర్థమవుతుంది వాళ్ళు ఎలాగ తాపతి వారసులు అవుతారు అనేసి. ఆ తర్వాత దీనికి అంతటికీ కారణమైనటువంటి ఈ సూర్యుడి కూతురైనటువంటి తపతి మరియు సంవర్ణుడి వివాహానికి కారణమైనటువంటి వాళ్ళ యొక్క పురోహితుడైనటువంటి వశిష్ఠుడి యొక్క చరిత్రను గురించి అడుగుతాడు మన అర్జునుడు. ఇక ఈరోజు ఇంకా ముందుకెళ్దాము. ఈరోజు ఏం జరుగుతుందో చూద్దాం. 95. శమహీనుడైన విశ్వామిత్రు చేసిన యపకారమున చేసి యాత్మసుతులు యమ సదనంబున కరిగిన వారలదనతలో వీర్య సత్వముల పేర్మి గ్రమ్మరింపగ శక్తి కలిగియు వేలనయ్యంబుది గడవని ఎట్లా శాంతుడయ్యవ్వడేని కృతాంతకు గడవగా నల్లండ ఎట్టి అత్యుగ్రతేజురగు వశిష్ఠముని మహాత్మత చెప్పనాయల విరయ్యనిన నవ్వశిష్ఠగాది సుతులకేమి కారణంబున నిట్టి వైరమయ్య నెరుగ వలతు దీని. తాత్పర్యం: శాంత స్వభావం లేని విశ్వామిత్రుడు చేసిన అపకారం వలన తన కుమారులు యమలోకానికి వెళ్ళగా వాళ్ళని తన తపప్రభావంతో మరలించటానికి సమర్థుడై ఉండి కూడా చెలియలి కట్టన సముద్రం దాటనట్లే శాంతుడై యమధర్మరాజును అతిక్రమించటానికి ఎవరు ఇష్టపడలేదు. అట్లాంటి మహాభయంకరమైన తేజస్సు కల వశిష్ఠ మహాముని మహిమను చెప్పటం నా తరమా అని గంధర్వుడు పలకగా ఆ వశిష్ఠ విశ్వామిత్రులకు ఏ కారణం చేత ఇటువంటి వైరం ఏర్పడిందో వినగోరుతున్నాను. ఇక్కడ
చెప్తున్నాడు అంగారపణుడు. శాంత స్వభావం లేనటువంటి విశ్వామిత్రుడు అపకారం చేయడంతో ఆయన వశిష్ఠుడి యొక్క కుమారుడు యమలోకాలకి వెళ్తారు. వాళ్ళని తన తపప్రభావంతో తిరిగి పునర్జీవితులను చేయగలిగేటువంటి సమర్థత కలిగి కూడా ఎలా ఉన్నాడట వశిష్ఠుడు, అంత తన కుమారులు చనిపోతే కూడా సముద్రం ఎలాగ ఒడ్డును దాటదో అలాగ శాంతుడై యమధర్మరాజును అతిక్రమించడానికి ఇష్టపడలేదట ఆయన. అలాంటి మహాభయంకరమైన తేజస్సు గల వశిష్ఠ మహాముని మహిమను చెప్పటం నా తరమా అని అంటున్నాడు అంగారపణ్ణుడు. అలా అనేటప్పటికీ ఆ వశిష్ఠ విశ్వామిత్రులకు ఏ కారణం చేత ఇలాంటి వైరం ఏర్పడిందో నేను వినాలని అనుకుంటున్నాను అని అర్జునుడు అంటాడు. విశేషం అలంకారం ఉపమ. అంగారపణ్ణుడు అర్జునునకు వశిష్ఠు మహిమ చెప్పుట. వచనం: చెప్పుమని అర్జునుండడిగిన గంధర్వుండిట్లని చెప్పే, దొల్లి కన్యాకుబ్జంబున గాధిపుత్రుండు విశ్వామిత్రుండను రాజు, నిరమిత్రంభుగా దాత్రి నేలుచు నొక్కనాడు మృగయార్థంబరిగి ఎలార బల సమేతుండై, ఘోరారణ్యంబున గృమ్మరి బడంబడిగి కడుడస్సి వశిష్ఠు నాశమంబాశ్రయించిన నమ్ముని వరుండు విశ్వామిత్రునతి ప్రీతిం పూజించి వానికి నివాని సేనకు నభిమతంబులైన యాహారంబులు గురియ నందినియను తన హేమదేను గుంబంచిన నదియు. తాత్పర్యం: చెప్పవలసిందని అర్జునుడు అడగగా గంధర్వుడు ఈ విధంగా చెప్పాడు. పూర్వం కన్యాకుబ్జంలో గాది కుమారుడు విశ్వామిత్రుడు అనే రాజు శత్రువులు లేకుండా భూమిని పరిపాలించాడు. అతడు ఒకనాడు వేట కొరకు అపారమైన సైన్యంతో వెళ్లి భయంకరమైన అరణ్యంలో తిరిగి తాపం పొంది మిక్కిలి అలసి విశ్రాంతి కొరకు వశిష్ఠుని ఆశ్రమం చేరాడు. ఆ మునిశ్రేష్ఠుడు విశ్వామిత్రుడిని మిక్కిలి ప్రేమతో పూజించి అతనికి అతని సేనకు ఇష్టమైన ఆహార పదార్థాలు సమృద్ధిగా అందజేయటానికి నందిని అనే తన హోమధేనువును ఆజ్ఞాపించాడు. అప్పుడది ఇక ఎలా జరిగింది అని అడిగదంగానే ఇప్పుడు చిత్రరథుడు ఇలా చెప్తున్నాడు. పూర్వం కన్యాకుబ్జంలో గాది కుమారుడు విశ్వామిత్రుడు అనే రాజు ఉండేవాడు. ఆయన శత్రువులు లేకుండా వీరుడై భూమిని పరిపాలించాడట. అతడు ఒకరోజు వేట కోసము అపారమైన సైన్యంతో వెళ్తాడట. భయంకరమైన అరణ్యంలో తిరిగి తిరిగి ఆయన అలసి సొలసి మిక్కిలి దప్పిక కలిగి ఉంటాడు. ఇక విశ్రాంతి కోసం వశిష్ఠుని ఆశ్రమం చూసి అక్కడకు చేరుతాడు. ఆ మునిశ్రేష్ఠుడు విశ్వామిత్రుని ఎంతో ప్రేమతో ఎంతో ప్రేమతో అతన్ని పూజించి అతనికి చక్కగా ఆదరించి అతనికి అతని సేనకు ఇష్టమైన ఆహార పదార్థాలన్నీ సమృద్ధిగా అందజేయటానికి ఆయన నందిని అనే తన హోమధేనువును ఆజ్ఞాపించారట. అప్పుడు 97 మృత నదులును నోదన పర్వతములు దధికుల్యములు నవారిత రసపూరిత బహువిధోపదంశోన్నత పుంజంబులను దక్షిణంబున గురిసెన్. తాత్పర్యం: నీతి నదులను, అన్నపు కొండలను, పెరుగు కాల్వలను, ఎడతెరపి లేని రసముతో నిండిన అనేక విధాలైన గొప్ప ఊరగాయల రాసులను అప్పటికప్పుడే వర్షించింది. ఇక ఆయన ఆజ్ఞాపించడం ఆలస్యం. ఈ నందిని ఎన్నో నెయ్యి నదులను, నీతితో నిండినటువంటి నదుల్ని, అన్నం రాసులున్నటువంటి కొండల్ని, పెరుగు కాలువల్లాగా పారేటువంటి పెరుగుని, ఎడ తెరపి లేకుండా మంచి రసంతో నిండినటువంటి గొప్ప గొప్ప అన్ని రకాల ఊరగాయల రాసున్నప్పటికప్పుడే వర్షించిందట. 98 వచనం: ఇట్లు చతుర్విధాహారంబుల నందనం దృప్తులం చేసియున్న యానందినింజూచి విశ్వామిత్రుండు విస్మితుండయ్యాత్మగతంబున. తాత్పర్యం: ఈ విధంగా భక్ష్య భోజ్య చోష్య లేహ్యాలనే 4 విధాలైన ఆహార పదార్థాలతో అందరినీ తృప్తిపరిచి ఉన్న ఆ నందినీ ధేనువును చూచి విశ్వామిత్రుడు ఆశ్చర్యపడి తన మనస్సులో ఇక భక్ష్యాలు, భోజ్యాలు, చోష్యాలు, లేహ్యాలు అంటే ఇక భోజనాల్లో ఉన్న రకాలన్నమాట. ఇవి అంటే చక్కగా తినడానికి కుదిరేటువంటివి. ఇక అన్నంతో ఇక మనం అనాలంటే పులిహోరలు ఇలాంటివన్నీ అన్నమాట. ఇక చోష్యాలు, లేహ్యాలు అంటే ఇక ఏమంటారు, పేస్ట్ లాగా ఒక రకమైన పదార్థంతో అలా లేహ్యాలు, పచ్చళ్ళు, ఇక మంచి మంచి పాయసాలు, ఇలా అన్నిటితోటి 4 రకాల ఆహార పదార్థాలతో అంటే
4 రకాల ఆహార పదార్థాలు అంటే ఇక్కడ ఏంటి? భక్ష్యాలంటే స్వీట్స్, భోజ్యం అంటే భోజనానికి సంబంధించినవి, తోష్యం అంటే రసాలతో నిండినటువంటివి, లేహ్యాలు అంటే ఇక పేస్ట్ లాగా ఉంటాయి కదండి, అలా లేహ్యములతో నిండినటువంటివి, అవి ఒక స్వీటో లేకపోతే హల్వా టైప్ ఏదైనా ఉందంటే అలా లేహ్యాలు. ఇలా 4 రకాల, వీటిలో కూడా రకరకాలు ఉంటాయి అనమాట. ఇలా రకరకాలైన ఆహార పదార్థాలతో ఈ నందిని అందరినీ తృప్తిపరుస్తుంది. ఈ నందిని చూసి విశ్వామిత్రుడు ఆశ్చర్యపడి తన మనసులో అనుకుంటాడు. మనం మహాభారతంలో కూడా మొదట్లోకి వస్తే భీష్ముడి యొక్క పుట్టుక కూడా కారణమైనటువంటిదే ఈ నందిని. ఈ నందిని అపహరించడానికి ఈ వసువుల్లో ఒకడైనటువంటి ఈ భీష్ముడు ఆ నందిని ఆయన అపహరిస్తాడు. అపహరించేటప్పటికి కోపంతో వశిష్ఠుడు ఆయనకి శాపం ఇస్తాడు. అందుకనే ఆయన భూమి మీద మళ్ళీ జన్మ తీసుకుంటాడు. ఇప్పుడు అదే నందిని అక్కడ ఆయన దగ్గర ఉన్నప్పుడు విశ్వామిత్రుడు ఆ కాలంలో ఆయనకి చూసి ఆయన ఆలోచన పడతాడనమాట. 99 మృదురోమములను శంకుని బకర్ణముల్నెత్తని బలుదలదుగును నిడుద చన్నులను గురచలై లొలుచు కొమ్ములను సదమల శరదిందు శంఖ నిభమైన ఛాయయుగలుగు మొద విధినిధి చేరినట్లు చేరనిమ్మునికి పుణ్యమునా. తాత్పర్యం: మెత్తని వెండ్రుకలు, బాణాగ్రాల వంటి చెవులు, మెత్తని పెద్ద పొదుగు, పొడవైన చన్నులు, ఒప్పిదమైన పొట్టి కొమ్ములు, నిర్మలమైన శరత్కాల చంద్రునితో శంఖముతో సమానమైన రంగు కల ఆ పాడి ఆవు పెన్నిది చేరినట్లు పుణ్యం వలన ఈ వశిష్ఠ మహామునిని చేరింది. ఇంకా ఆయన ఆలోచిస్తున్నాడు, ఆ నందిని ఎలా ఉందట? ఆమె శరీరం మీద మెత్తని వెంట్రుకలున్నాయట. బాణం యొక్క అగ్రం అంటే కొసలు ఎలా ఉంటాయో చూపుగా అలా ఉన్నాయట చెవులు. ఇక మెత్తగా పొదుగుందట. పొడవైన చన్నులున్నాయట. ఒప్పారేటువంటి మంచి పొట్టి కొమ్ములున్నాయట. నిర్మలమైనటువంటి శరత్కాలపు చంద్రుడిలాగా శంఖముతో సమానమైనటువంటి అంటే తెల్లగా ఉన్నటువంటి ఆ పాడి ఆవు ఒక పెద్ద పెన్నిది చేరినట్టు ఎంతో పుణ్యంతో వశిష్ఠ మహాముని వద్దకు వచ్చింది అని అనుకుంటాడట. విశేషం: అలంకారం, ఉపమ. చంద్రునిలో మచ్చ ఉంటుంది. హోమధేనువు నందిని రంగు ఏమాత్రం మచ్చలేని తెలుపు అని తెలుపటానికి సదమల శరుదిందు శంఖనిపమైన ఛాయ అనటం జరిగింది. నన్నయ్య ఈ ఆశ్వాసంలో 5 మధ్యాక్కరలను వాడాడు. ఇందులో ఇది మొదటిది. ఆది పర్వంలో ఎక్కువ సంఖ్యలో మధ్యాక్కరలు వాడిన ఆశ్వాసం ఇదే. వచనం: 100 అని బెద్దయుం రొద్దు చింతించి తత్పరిగ్రహతు కుతూహల హృదయుండై విశ్వామిత్రుండు వశిష్ఠునకిట్లనియే. తాత్పర్యం: అని చాలాసేపు ఆలోచించి ఆ ఆవును తీసుకొనాలనే ఉబలాటపడే హృదయంతో విశ్వామిత్రుడు వశిష్ఠుడితో ఈ విధంగా అన్నాడు. 101 దీనికంటెను నొప్పడి వాని నొక్క లక్ష ముదువుల నిత్యదనక్షయముగా రాజ్యమైన నిత్యద జగత్పూజ్య నాకు నిమ్ము నీ హోమధేనువు నెమ్మి తోడా. తాత్పర్యం: ప్రపంచం చేత పూజలు పొందదగిన ఓ వశిష్ఠ మహర్షి, దీనికంటే బాగున్న 1,00,000 పాడి ఆవులను 1,00,000 పాడి ఆవులను తరుగు లేకుండా నీకిస్తాను. రాజ్యమైనా ఇస్తాను. ప్రీతితో నీ హోమధేనువును నాకిమ్ము. ఇంకా ఆయన అంటున్నాడు ఏంటి? ప్రపంచమంతా పూజలు చేసేటువంటి వశిష్ఠ మహాముని, దీనికంటే బాగా ఉండేటువంటి 1,00,000 పాడి ఆవుల్ని కొంచెం కూడా తగ్గకుండా పంపిస్తున్నాను. నీకు ఇస్తాను. నా రాజ్యమైనా ఇస్తాను. సరే, ఇష్టంగా నీ హోమధేనువును నాకీ అని అంటున్నాడు అన్నమాట. 102 అనిన వశిష్ఠుడిట్లనియే నంత ధనంబును నట్టి రాజ్యముంగొననగు నయ్య ఇచ్చిడిపి కుర్రికి నీకిది ఏల ఏను దీనన పితృదేవదాది జనంబుల వృప్తుల చేయుచుండుదున్ జననుత దీని బ్రోజుటయ చాలు తపస్సులకేల సంపదల్. తాత్పర్యం: పై విధంగా విశ్వామిత్రుడు పలుకగా వశిష్ఠుడు ఇట్లా అన్నాడు: ఈ చిన్ని ఆవుకై అంత ఎక్కువ ధనాన్ని, అంత గొప్ప రాజ్యాన్ని తీసుకుని వచ్చినా ఇది నీకు ఎందుకు? నేను దీని చేత పితృదేవతలను, అతిథి జనులను తృప్తిపరుస్తూ ఉంటాను. ప్రజల చేత పొగడబడేవో విశ్వామిత్ర, ఈ ఆవును ఒక్కదానిని కాపాడుకుంటే చాలు. ఋషులకు సంపదలెందుకు?
ఇక వశిష్ఠుడు అంటున్నాడు అనమాట, ఇక ఇంత చిన్న ఆవు కోసం నీ యొక్క ఇంత నీ సంపద గాని గొప్పదైనటువంటి నీ రాజ్యాన్ని గాని ఎందుకు తీసుకోవడం? అయినా నీకెందుకు ఈ నందిని? దీని చేత నేను పితృదేవతలను అతిథులు ఎప్పుడైనా అతిథులు వస్తే ఆ అతిథి జనాలను తృప్తిపరుస్తూ ఉంటాను. ప్రజల చేత పొగడబడే ఓ విశ్వామిత్ర, ఎందుకంటే విశ్వామిత్ర అలాగే పాలించాడు. ఆ ఆవును ఒక్కదాన్ని కాపాడుకుంటే చాలు, ఇంకా ఋషులకు సంపదలు ఎందుకయ్యా, మాకు ఇది చాలు అని అంటున్నాడు అనమాట. విశేషం అలంకారం అర్థాంతరన్యాసం 103 వచనం. దీని నొరునకీగాదని నలిగి విశ్వామిత్రుండు నేను క్షత్రియుండ నిగ్రహానుగ్రహ సమర్థుండా, నీవు బ్రాహ్మణుండవు శాంతుండా, వేమి సేయనోపుడు దీనికి లక్ష మదవుల నీబోయిన నల్లవయం మదవు, నవశంబును బలిమినైనం బరిగ్రహింతునని నందినింబట్టి కొన జన్మంచినం వలుక వశిష్ఠిండు చూచుచుండే. తాత్పర్యం, దీనిని మరొకరికి ఇవ్వటానికి వీలు కాదు అనగా, విశ్వామిత్రుడు కోపించి, నేను క్షత్రియుడను, శిక్షించటానికి దయ చూపటానికి సమర్థుడను, నీవు బ్రాహ్మణుడవు శాంతుడవు, ఏం చేయగలవు? దీనికి బదులుగా 1,00,000 పాడి ఆవులను ఇవ్వబోతే వద్దన్నావు. ఈ ఆవును బలత్కారంగా నేను తప్పక గ్రహిస్తాను అని నందినిని పట్టుకునేందుకు ఆజ్ఞాపించగా వశిష్ఠుడు మారు మాట్లాడక చూస్తూ ఉండిపోయాడు. ఇక విశ్వామిత్రుడికి కోపం వచ్చేసింది ఎప్పుడైతే వశిష్ఠుడు ఇది ఇంకొకరికి ఇవ్వడానికి వీలు కాదు అనగానే. ఇంకా విశ్వామిత్రుడు ఏం చెప్తాడు, నేను అసలే క్షత్రియుణ్ణి, శిక్షించడానికి దయ చూపడానికి కూడా నేను సమర్థుణ్ణి, నువ్వేమో బ్రాహ్మణుడివి శాంత స్వరూపుడివి, నువ్వేం చేయగలవు? దీనికి బదులుగా 1,00,000 పాడి ఆవులు ఇస్తానంటే కూడా వద్దన్నావు. ఈ ఆవును బలత్కారంగా అయినా సరే తప్పకుండా తీసుకెళ్లిపోతానని నందిని పట్టుకునేందుకు ఆయన ఆజ్ఞాపిస్తాడు. ఆజ్ఞాపిస్తే వశిష్ఠుడు మాట్లాడకుండా ఊరికే ఉండిపోతాడు చూస్తూ. 104. పరుల వలన బాధలొరయకుండగా సాధు జనుల ధనముగాచు జన విభుండు, కరుణ తప్పితాన హరించు వాడగునేని సాధు లోకమేమి సేయు. తాత్పర్యం, ఇతరుల వలన బాధ కలుగకుండా సాధు జనుల ధనాన్ని కాపాడవలసిన ప్రభువే దయ తప్పి తాను అపహరించేవాడైతే సాధుజనుల సమూహం ఏం చేయగలదు? ఇంకా రాజు అనేవాడు ఏంటి, అతని డ్యూటీ ఏంటి? ప్రజలను సాధువులను కాపాడే రక్షించే బాధ్యత అతనిది. కానీ అలాంటి రాజే దయ తప్పి తానే సాధుజనుల దగ్గర నుంచి ధనాన్ని అపహరించేవాడైతే ఇంకా సాధుజన సమూహం ఏం చేయగలదు అని అంటున్నారు ఇక్కడ 105 వచనం. ఇట్లు విశ్వామిత్రుండు వశిష్ఠు హోమధేను బట్టి కొనబంచిన పట్టీక జనుల వలని కషాదండ తాడనంబులం బీడింపంబెరుచుచు వశిష్ఠునొద్దకు వచ్చి ఇట్లనియే. తాత్పర్యం, ఈ విధంగా విశ్వామిత్రుడు వశిష్ఠుని హోమధేనుని పట్టుకునేందుకు తన సైనికులను పంపగా అది పట్టుపడక వాళ్ల కొరడాల కర్రల దెబ్బల చేత బాధింపబడి అరుస్తూ వశిష్ఠుని దగ్గరకు వచ్చి ఇట్లా పలికింది. ఇంకా విశ్వామిత్రుడు ఆ హోమధేనుని నందిని పట్టుకురండి అని సైనికులను ఆజ్ఞాపిస్తే పాపం అది భయపడి వాళ్ళ దగ్గరకు వెళ్లకుండా తప్పించుకుంటే ఆ సైనికులేమో కర్రలతో గట్టిగా బాదుతూ కొరడాలతో బాదుతూ దాన్ని పట్టుకోవాలని చూస్తారు. అది తప్పించుకొని పాపం మరుస్తూ వశిష్ఠుడి దగ్గరకు వచ్చి ఇలా అందట. 106. నన్నేలయుపేక్షించితి రిన్నరుల కధర్మ పరులకిచ్చితిరే విద్వన్నాథ ఇదియు ధర్మువే ఎన్నను విని పలుపకుండె నమ్ముని అంతన్. తాత్పర్యం, పండితులకు ప్రభువైన ఓ వశిష్ఠ మహాముని, మీరు నన్నెందుకు విడిచారు? అధర్మపరులైన ఈ నరులకు ఎందుకు ఇచ్చారు? ఇది ధర్మమా అని పలుకగా ఆ ముని మౌనంగానే ఉండిపోయాడు. ఆ తర్వాత ఇంకా పండితులకు రాజు అయినటువంటి అంటే పండితులకే మహాప్రభువు లాంటి వాడు వశిష్ఠుడు. అందుకని ఓ వశిష్ఠ మహాముని, నన్నెందుకు ఇడిచిపెట్టేశారయ్యా? అధర్మపరులైనటువంటి ఈ మనుషులకు ఎందుకు ఇచ్చారు నన్ను? ఇది ధర్మమా అని పలికితే పాపం వశిష్ఠుడు మౌనంగా ఉండిపోయాడు. 107 వచనం. తదీయాభిల్రాయం బెరింగి నందినియుదన వత్సంగు పట్టి కొనవచ్చిన జనుల కలిగి చిందరరేగి నిధాగ సమయ బధ్యందిన దినకరమూర్తి యుంబోలె దుర్నిరీక్షయయ్యి యంగ విక్షేపంబున నంగార వృష్టి కురీచు వాలంబున శబరులను శక్రుస్మృత్రంబుల చకయవన పుండ్రలింద ద్రవిడ సింహళులను పేనంబున దరద బర్బరులను గుట్టించిన.
తాత్పర్యం వశిష్ఠుని అభిప్రాయాన్ని తెలుసుకుని నందిని కూడా తన దూడను పట్టుకొనటానికి వచ్చిన జనులను చూచి కోపించి ఆవేశంతో చెలరేగి వేసవి కాలములోని మధ్యాహ్న సూర్యుని వలె తేరిపార చూడరానిదై దేహాన్ని విదిల్చి నిప్పులవాన కురిపిస్తూ తోక నుండి శబరులను మలమూత్రాల నుండి శక యవన పుండ్ర పులింద సింహళలను నురుగు నుండి దరదర్భ బర్బరులను పుట్టించగా ఏం చేసింది నందిని? వశిష్ఠుడి అభిప్రాయాన్ని తెలుసుకుంటుంది. ఇక తన దూడను పట్టుకోవడానికి వచ్చినటువంటి ఆ సైనికుల్ని చూస్తుంది. కోపంతో ఆవేశంతో చెలరేగిపోతుంది. వేసవి కాలంలో మధ్యాహ్న సూర్యుడు ఎలాగ వేడితో అసలు కళ్ళు తెరిచి మనం చూడలేం, అలాగా ప్రకాశంతో నిండి దేహాన్ని ఒక్కసారిగా విదిల్స్తుంది. నిప్పులవాన కురిపిస్తుంది. తోక నుంచి శబరులను, మలమూత్రాల నుంచి శక యవన పుండ్ర పులింద సింహళలను, నురుగు నుంచి దరద బర్బరులను పుట్టిస్తుంది. ఇంకా 8. నలిరేగి కడగి తద్బలములు విశ్వామిత్ర సైన్యములకేను మడుంగులు వెరిగి 3 యోజనములు వారగనిగిచెనొక్కమగి ప్రతిఫలమున్. తాత్పర్యం నందిని నుండి పుట్టిన సైన్యాలు చెలరేగి విశ్వామిత్రుని సైన్యాల కంటే 5 రెట్లు అధికమై శత్రు సైన్యాన్ని ఒక్క ఊపన 3 మడలు పరిగెత్తే విధంగా తరిమివేశాయి. ఇంకా నందిని నుంచి పుట్టిండే సైన్యాలు చెలరేగిపోయాయి అన్నమాట. ఇంకా విశ్వామిత్రుడి సైన్యాల కంటే అధిక రెట్లు 5 రెట్లు అధికమైపోయాయి అన్నమాట. శత్రు సైన్యాన్ని ఒక్క ఊపులో 3 మడలు పరిగెత్తించి తరిమేస్తాయి. 109 వచనం. అట్టి బ్రహ్మ తేజోజనితంబైన ప్రభావంబు చూచి విశ్వామిత్రుండు విలక్షముకుండై క్షాత్ర బలంబు నిందించి ఎల్ల బలంబులకు మిక్కిలి తపోబలంబయని. తాత్పర్యం అట్టి బ్రాహ్మణ తేజస్సు నుండి పుట్టిన మహిమను చూచి విశ్వామిత్రుడు సిగ్గుపడి క్షత్రియ బలాన్ని నిందించి అన్ని బలాల కంటే ఎక్కువైన తపోబలమే అని. ఇక బ్రాహ్మణ తేజస్సు నుండి పుట్టినటువంటి మహిమను చూస్తాడు విశ్వామిత్రుడు, సిగ్గుపడిపోతాడు, క్షత్రియ బలాన్ని నిందిస్తాడు, అన్ని బలాల కంటే తపోబలమే మిన్నా అని ఆయన నిర్ధారించుకుంటాడు. 110. పొలుపగు రాజ్య సంపదుపభోగములెల్ల దృఢంబుగా మరిందలచి విరక్తుడై విడిచి దారుణ శైలవనాతరంబులన్ వెలయద పంబు చేసి గుణ విశ్రితుడై పడసన్ మహాతపోబలమున సర్వ సంపదలు బ్రహ్మ ఋషిత్వము దివ్య శక్తియం. తాత్పర్యం స్థిరమైన రాజ సంపదతో అనుభవించే భోగాలన్నిటినీ గడ్డి పరకగా భావించి విరక్తి చెంది వాటినన్నిటినీ విడిచి భయంకరమైన కొండలు అడవుల మధ్యకు వెళ్లి గొప్ప తపస్సు చేసి సద్గుణాలతో ప్రసిద్ధుడై తపోమహిమ వలన సర్వ సంపదలను, బ్రహ్మశిత్వాన్ని, దివ్యశక్తిని పొందాడు. ఇంకా ఎప్పుడైతే అన్నిటికంటే తపోబలమే గొప్ప అనేది ఆయనకు అర్థమవుతుందో ఇక ఆయన రాజ్య సంపదలన్నిటినీ కూడా గడ్డి పరకలాగా భావించి విరక్తి చెందుతాడు. వాటన్నిటినీ విడిచిపెట్టేస్తాడు. భయంకరమైన అడవుల్లో, కొండల్లో వెళ్ళి గొప్పగా తపస్సు చేస్తాడు. మళ్ళీ సద్గుణాలకు ప్రసిద్ధుడవుతాడు. తన తపోమహిమతో సర్వ సంపదలను, బ్రహ్మర్షితత్వాన్ని, దివ్యశక్తులని పొందుతాడు. 111 వచనం. ఆ విశ్వామిత్రుండిక్ష్వాకు కుల సంభవుడైన కల్మాశలాంధుడను రాజునకు యాజకత్వంబపేక్షించి తత్పురోహితుండైన వశిష్ఠుతో బద్ధ వైరుండై తదపకారంబురోయుచున్నంతనొక్కనాడు కల్మషపాదుండు వేటపోయి రమ్యారణ్య భ్రమణ కిన్నిండై విశ్రమాథంబు వశిష్టాశ్రమంబున కుంజనువాడు తన కవిముకుండై వచ్చువాని వశిష్ఠు పుత్రం గుప్తశత్రు శతాగ్రజో నదిక తపశక్తి యుక్తి శక్తియను మహామునింగని తెరువులొదలంగుమని రాజాద్విమానంబున మెచ్చక పలికిన నమ్ముని వరుండిట్లనియే. తాత్పర్యం ఆ విశ్వామిత్రుడు ఇక్ష్వాకు వంశంలో జన్మించిన కల్మషపాదుడనే రాజుకు యాజకుడు కావాలని కోరి అతని పురోహితుడైన వశిష్ఠునితో తీవ్ర వైరం కలవాడై అతనికి అపకారం చెయ్యాలని ఆలోచిస్తుండగా ఒకనాడు కల్మాషపాదుడు వేటకు పోయి అందమైన అడవులలో తిరిగి ఆ అలసట తీర్చుకోవడానికి వశిష్ఠుని ఆశ్రమానికి వెళుతూ తన ఎదురుగా ఉన్నటువంటి వశిష్ఠపుత్రుణ్ణి చూస్తాడు. అతడు 100 మంది పుత్రులలో పెద్దవాడు, అధిక తపశ్శక్తి కలవాడు, శక్తి అను పేరు కలవాడు, మహాముని. అతడిని చూచి కల్మాషపాదుడు రాజుననే గర్వంతో త్రోవ నుండి తప్పుకొమ్మని అతడిని లక్ష్య పెట్టకుండా పలికాడు. అప్పుడు ఆ మునిశ్రేష్ఠుడు ఇట్లా అన్నాడు:
ఇక ఇక్కడ ఏం చెప్తున్నారు, విశ్వామిత్రుడు ఈయన మంచి బ్రహ్మర్షి అయ్యాడు, అక్కడికి దివ్యశక్తిని పొందాడు. ఇక విశ్వామిత్రుడు ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి కల్మాషపాదుడు అనే రాజుకి యాజకుడు కావాలని కోరుకుంటాడు. అతని పురోహితుడైన వశిష్ఠుడితో తీవ్ర వైరం ముందు నుంచే ఉంది. అతనికి అపకారం చేయాలని ఆలోచిస్తున్నాడట. ఈ లోపల ఒకరోజు కల్మాషపాదుడు వేటకు పోయి అడవుల్లో తిరిగి అలసట తీర్చుకోవడానికి వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్తాడు. అక్కడ వెళ్తూ తన ఎదురుగా వస్తున్న వశిష్ఠుడి కొడుకుని చూస్తాడు. ఆయన పేరు శక్తి. ఆయన వశిష్ఠుడి యొక్క 100 మంది కొడుకుల్లో పెద్దవాడు, ఎంతో తపశ్శక్తి కలిగినటువంటి వాడు. ఆయన పేరు శక్తి. అతనిని చూచి ఈ కల్మాషపాదుడు రాజుననే గర్వంతో దారి నుంచి పక్కకు తప్పుకోమని లక్ష్య పెట్టకుండా, గౌరవం లేకుండా పలికాడు. అప్పుడు శక్తి ఇలా అన్నాడట. 112. ఎట్టి రాజులను మహీసురోత్తములెదురరుగు తెంచునప్పుడధిక భక్తి తెరలి ప్రియము వలకి తెరువిత్తురట్టిదా ధర్ముని వీవు దీని తలపబెట్టు. తాత్పర్యం, ఎంత గొప్ప రాజులైనా బ్రాహ్మణులు ఎదురుగా వచ్చినప్పుడు మిక్కిలి భక్తితో తాము పక్కకు తొలగి ప్రియముగా మాట్లాడి దారి ఇస్తారు. ఇది ధర్మం. దీని గురించి నీవెందుకు ఆలోచించటం లేదు? ఇంకా శక్తి అంటున్నాడు, ఎంత గొప్ప రాజులైనా సరే బ్రాహ్మణులు ఎదురొస్తే మిక్కిలి భక్తితో వాళ్లే పక్కకు తొలగిపోతారు, ఇష్టంగా మాట్లాడి ప్రేమతో మాట్లాడి. ఇది ధర్మం. దీని గురించి నీకు తెలీదా? దీని గురించి ఎందుకు ఆలోచించట్లేదు అని అంటాడు. 113. శక్తి మహాముని కల్మాషపాదుని శపించుట. వచనం: ఏను ధర్మపథంబుననున్న వాడనేల తొలంగుదునని నలిగి కల్మాషపాదుండు తన చేతి కశకోల నమ్ముని నింద్రుని వేసిన నవమానితుండై కోదారుని తనయ నంబులతనింజూచి నీవు రాక్షస భావంబున కారణంబ నాకు నికారంబు చేసితి కావున రాక్షసుండవై మనుష్య పిశితం వశనంబుగా నిండుమని శాపం విచ్చిన గల్మాషపాదుండం మహామునివరు వశిష్ఠ తనయుంగా నెరింగి నాకు శాపవ్యపాయంబు ప్రసాదింపవలయునని ప్రార్థించుచున్న నచ్చోటికి విశ్వామిత్రుండు వచ్చి వారలు తన్నెరుంగకుండ నందర్హితుండై కల్మాషపాదునంతర్గతుండయ్యుండ నొక్కరక్కసు కింకరుండను వానింపంచిన వాడు విశ్వామిత్రునాదేశంబును శక్తి శాపంబును చేసి కల్మాషపాదునంతరాత్మనావేశించియున్నంత. తాత్పర్యం: నేను ధర్మ మార్గంలో ఉన్నాను, ఎందుకు తొలుగుతాను అని పలకగా కోపించి కల్మాషపాదుడు తన చేతి కొరడా కర్రతో ఆ మునీశ్వరుని కొట్టాడు. ఆ విధంగా అవమానింపబడిన ఆ ముని కోపంతో ఎరుపెక్కిన కళ్ళతో అతడిని చూచి, నీవు రాక్షస బుద్ధితో అకారణంగా నన్ను అవమానించావు కనుక రాక్షసులవై నరమాంసం ఆహారంగా జీవించమని శాపమిచ్చాడు. అప్పుడు కల్మాషపాదుడు అతన్ని వశిష్ఠుని కుమారుడుగా గుర్తించి శాప విమోచనం ప్రసాదించండి అని ప్రార్థిస్తూ ఉండగా విశ్వామిత్రుడు అక్కడికి వచ్చి కనబడకుండా దాగి కల్మాషపాదుని మనస్సులో చేరవలసిందని కింకరుడనే రాక్షసుని ఆజ్ఞాపించాడు. వాడు విశ్వామిత్రుని ఆజ్ఞతో శక్తి శాపంతో కల్మాషపాదుని అంతరాత్మలో ప్రవేశించాడు. ఆ పరిస్థితిలో ఏం జరుగుతుంది? నేను ధర్మ మార్గంలో ఉన్నాను, నేనెందుకు పక్కకు తొలుగుతాను అని చెప్తాడనమాట. శక్తి పలికేటప్పటికీ కల్మాషపాదుడు కోపం వచ్చి చేతిలో ఉన్న కొరడాతో ఆ మునిని కొడతాడనమాట. ఇక ఎప్పుడైతే ఇలా అవమానం చేస్తాడో శక్తికి కోపం వచ్చేస్తుంది. ఎరుపెక్కిన కళ్ళతో ఆ కల్మాషపాదుని చూచి, నువ్వు ఈ రాక్షస బుద్ధితో అకారణంగా కారణం లేకుండా నన్ను అవమానించావు కాబట్టి రాక్షసులపై నరమాంసమాహారంగా జీవించు అని శాపమిస్తాడు. అప్పుడు కల్మాషపాదుడు ఈయన వశిష్ఠుడని కొడుకని అప్పుడు తెలుసుకొని ఆయనకి వేడుకుంటాడు అనమాట. నాకు శాప విమోచనం చేయండి అని ప్రార్థిస్తే విశ్వామిత్రుడు ఈ లోపల అక్కడికి వస్తాడు. వాళ్ళకి కనిపించకుండా దాక్కుని కల్మాషపాదుని మనస్సులో చేరాలి అని కింకరుడు అనే రాక్షసుని ఆజ్ఞాపిస్తాడు. వాడు విశ్వామిత్రుడి ఆజ్ఞతో శక్తి శాపంతో కల్మాషపాదుని అంతరాత్మలో ప్రవేశిస్తాడు. 114. రాక్షసావిష్టుడైన రాజ్యలీల విడిచి తన్నెరుంగక తదావేశరహితుడైన ఎప్పుడు రాజకార్యంబులందు బద్ధ బుద్ధియే కల్మాషపాదుడుండే.
తాత్పర్యం. కల్మాషపాదుడు రాక్షసుడు తన్ను ఆవేశించినప్పుడు రాజ్య వ్యవహారాలు విచారించక తనను తాను మరచి ఆవేశించినప్పుడు రాజ్య వ్యవహారాలు చూస్తూ ఉండేవాడు. ఇంకా కల్మాషపాదుడు పాపము రాక్షసుడు అతనిలో ప్రవేశించినప్పుడు రాజ వ్యవహారాలు చూడకోకుండా తిరిగేటువంటి వాడు. ఎప్పుడైతే రాక్షసుడు అతన్ని విడిచిపెట్టేస్తాడో అప్పుడు రాజ్య వ్యవహారాలన్నీ చూసుకుంటూ ఉండేవాడట. 115 వచనం. ఆ కల్మాషపాదునొక్కనాడొక్క బ్రాహ్మణుండధిక క్షుధార్తుడై వచ్చి సమాంసముపైన భోజనం బడిగిన నిచ్చి పోయిన వాడంతఃపురంబున నుండి మరచి అర్ధరాత్రంబున పురుగలంచుకొని తన బాణసంబువానింబిలచి ఏనొక్క బ్రాహ్మణున కుంగడువనిచ్చి వచ్చి మరిచి యుందికి జచ్చరన విప్రునకు మాంసంబుతో గుడువం పెట్టుమని గంచిన వాడు నింతన్ వృద్ధు మాంసంబు వడయనేరననిన నప్పుడా రాజు రాక్షసాదిష్టుండగుటం చేసి మనుష్య మాంసంబుతోనైన గుడువం పెట్టుమనిన సూపకారుండు వ్యర్థస్థానంబునకు జని మనుష్య మాంసంబు తెచ్చి యుమ్ముగా ఉండి పెట్టిన నవ్విప్రుండుగన దివ్య దృష్టిని చూచి దాని మానవ మాంసంబుగా నిరింగి కడునలిగి. తాత్పర్యం. ఒకనాడు ఆ కల్మాషపాదుని దగ్గరకు ఒక బ్రాహ్మణుడు మిక్కిలి ఆకలితో బాధపడుతూ వచ్చాడు. మాంసాహారం కావాలని అడిగాడు. అతడు సరే అని మాట ఇచ్చి అంతఃపురానికి వెళ్లి మరచిపోయాడు. అర్ధరాత్రి సమయంలో గుర్తుకు వచ్చి వంటవాడిని పిలిచి నేనొక బ్రాహ్మణునికి భోజనం పెడతానని చెప్పి వచ్చి మరచిపోయాను, వెంటనే అతనికి మాంసంతో భోజనం పెట్టుమని ఆజ్ఞాపించాడు. వాడు ఆ అర్ధరాత్రి పూట మాంసాన్ని సంపాదించలేనని అన్నాడు. అప్పుడు ఆ రాజు రాక్షసం చేత ఆవేశింపబడిన వాడు కావటం చేత నరమాంసంతోనైనా అతనికి భోజనం పెట్టుమని పలకగా ఆ వంటవాడు వధ్యస్థానానికి వెళ్లి మనుష్య మాంసం తెచ్చి రుచిగా వండి పెట్టాడు. ఆ బ్రాహ్మణుడు దివ్య దృష్టితో అది మానవ మాంసం అని తెలుసుకుని మిక్కిలి కోపించి. ఇంకా ఒకరోజు కల్మాషపాదుడు రాజుగా ఉన్నప్పుడు వ్యవహరించేటప్పుడు ఒక బ్రాహ్మణుడు ఎంతో ఆకలితో బాధపడుతూ వచ్చాడట. ఎందుకు అతను మాంసాహారం కావాలని అడిగాడట. సరే అని మాట ఇచ్చి ఈయన అంతఃపురానికి వెళ్ళిపోయి మర్చిపోతాడు. అర్ధరాత్రి సమయంలో ఆయన గుర్తుకొస్తుంది, ఇలా బ్రాహ్మణుడికి మాంసాహారం పెడతానన్నానే అని. ఇంకా వంటవాడిని పిలిపించి నేను ఒక బ్రాహ్మణుడికి భోజనం పెడతానని చెప్పాను, మర్చిపోయాను, వెంటనే నువ్వు అతడికి మాంసంతో భోజనం పెట్టు అని ఆజ్ఞాపిస్తాడు. వాడు అర్ధరాత్రిలో మాంసాన్ని సంపాదించలేనంటే అప్పుడు ఆ రాజు మనసులో రాక్షసుడు ఆవేశించి ఉంటాడు. దాంతో అతను నరమాంసంతోనైనా పెట్టే అనేటప్పటికీ ఆ వంటవాడు ఇక వధ్యస్థానానికి, ఎక్కడైతే మనుషులు చనిపోయి ఉంటారో అక్కడికి వెళ్ళి మనుష్య మాంసాన్ని తెచ్చి రుచిగా వండి పెడతాడు. ఇది బ్రాహ్మణుడు దివ్య దృష్టితో అది మానవ మాంసం అని తెలుసుకుంటాడు, ఎంతో కోపపడతాడు. 116. తివిరియ భోజ్యం బగు మానవ మాంసముతోడ భోజనము పెట్టిన వాడవు నీవు మనుష్యాదుడవవు మని వాడిచ్చే శాపమన్నరపతికి. తాత్పర్యం. తినగూడని నరమాంసంతో నాకు భోజనం పెట్టావు, నీవు మనుష్య మాంసం తినే రాక్షసుడు వాగుదువుగాక అని ఆ బ్రాహ్మణుడు రాజైన కల్మాషపాదుడిని శపించాడు. నాకు నరమాంసం తినకూడదంటే అలాంటి నరమాంసంతోనే నాకు భోజనం పెడతావా? అలా అయితే నువ్వు నరమాంసం తినే రాక్షసుడు అయిపో అని బ్రాహ్మణుడు కల్మాషపాదుని శపిస్తాడు. ఈయన శపిస్తాడు, శక్తి శపిస్తాడు. 117 వచనం. ఇట్లు బ్రాహ్మణ శాపంబునం కల్మాషపాదుండు మానుష భావంబు విడిచి రాక్షసుండై శక్తి యొద్దకు వచ్చి ఈ కారణంబున నిట్టి శాప వ్యాపారంబు సంభవించే దీని ఫలంబు ముందర నీవయనుభవింపుమని శక్తి నపగత ప్రాణం చేసి విశ్వామిత్రు చేత ప్రచోదితుండై పదం పడి వశిష్ఠపుత్రులనందర వధించిన. తాత్పర్యం. ఈ విధంగా బ్రాహ్మణ శాపం చేత కల్మాషపాదుడు మనుష్యతత్వాన్ని విడిచి రాక్షసుడైన శక్తి మహాముని దగ్గరకు వచ్చి నీ కారణంగా ఈ శాప వ్యవహారం ఏర్పడింది, దీని ఫలం నువ్వే మొదట అనుభవించమని అతడిని చంపేశాడు. తర్వాత విశ్వామిత్రుని ప్రేరణతో వశిష్ఠుని పుత్రులందరినీ వధించాడు. ఇంకా ఏం జరిగిపోతుంది? బ్రాహ్మణ శాపంతో కల్మాషపాదుడిలో మనుష్యత్వం నశిస్తుంది. ఇక రాక్షసుడై శక్తి మహాముని దగ్గరకు వస్తాడు. నీ నుంచే నాకు ఈ శాపం అంతా జరిగింది, కాబట్టి దీని ఫలం నువ్వే మొదట అనుభవించు అని శక్తిని అక్కడికక్కడే చంపేసి తినేస్తాడు. ఇక విశ్వామిత్రుడి ప్రేరణతో వశిష్ఠుడి పుత్రులందరినీ చంపేస్తాడు. 118. పుత్రశోకమున వశిష్ఠుడు ఆత్మహత్యకు ప్రయత్నించుట. సుతుల రాక్షస నిహుతుల జూచి పరమయోగధరుడయ్యు పుత్ర వియోగ శోక భరము దాల్చే
వశిష్ఠుండపార భూరి ధరణి భరము నగేంద్రుండు దాల్చినట్లు. తాత్పర్యం: వశిష్ఠుడి గొప్ప యోగశక్తి కలవాడైన రాక్షసుని చేత చచ్చిన తన కొడుకులను చూచి పర్వతరాజైన హిమవంతుడు అంతులేని గొప్ప భూభారాన్ని ధరించినట్లు పుత్రుల ఎడబాటు వలన కలిగిన దుఃఖభారాన్ని వహించాడు. ఇంకా వశిష్ఠుడు ఎంతో గొప్ప యోగశక్తి కలవాడు అయినా సరే రాక్షసుడి చేత చచ్చిపోయినటువంటి తన కొడుకులను చూసి ఎలా ఉన్నాడట. పర్వతరాజు అయినటువంటి హిమవంతుడు ఎలా గొప్పదైనటువంటి భూభారాన్ని ఎలా భరిస్తాడో అలాగ కొడుకుల నుంచి ఎడబాటు వలన కలిగినటువంటి దుఃఖాన్ని కూడా అలాగే భరించాడట ఆయన. విశేషం అలంకారం ఉపమ. నగేంద్రుండు అనే చోట ధరణి భర మురగేంద్రుండు అని పెక్కు ప్రతులలో, ధరణి భరము నాగేంద్రుండు అని కొన్ని ప్రతులలో పాఠాంతరాలున్నాయి. మురగేంద్రుడు నాగేంద్రుడు అంటే ఆదిశేషుడు. అతడు భూభారం వహించేవాడే. పర్వతానికి ధరణీధరం అని పేరుంది కనుక నగేంద్రుడైన హిమవంతుడు కూడా భూభారం వహించేవాడే. 119. అమిత వివృద్ధ శోక వివశాత్మకుడై నాత్మఘాత దోషమునుదలంపకెంతయు విషాదమునన్ బలవద్ద వాగ్ని మధ్యము వడిజొచ్చినన్ బృహదుదగ్ర శిఖానలమాక్షణంబ విష్ణువు చెడి సీతమయ్యముని నాచునకుగ్ర తపంబు పెంపునన్. తాత్పర్యం: మిక్కిలి ఎక్కువైన దుఃఖంతో మనస్సు స్వాధీనం తప్పి ఆత్మహత్య పాపమని కూడా భావించక అమితమైన బాధతో పెద్ద కాచిచ్చులోకి వడిగా ప్రవేశించాడు. అయితే మునిశ్రేష్ఠుడైన వశిష్ఠుని తపోమహిమ చేత ఆ కాచిచ్చు వేడిని కోల్పోయి చల్లబడింది. ఇంకా అధికమైన దుఃఖం వచ్చేసింది. ఒక్కసారిగా 100 మంది పుత్రులను కోల్పోయేటప్పటికి ఆయనకి మనసు స్వాధీనం తప్పి ఆత్మహత్య మహాపాపమని తెలిసి కూడా ఆయన ఆలోచించకుండా ఆ బాధలో కార్చిచ్చులో, అడవిలో కార్చిచ్చు ఉంటే ఆ కార్చిచ్చులోకి నడిచేస్తాడు ఆయన. నడిస్తే ఆయన తపోమహిమ చేత ఆ కార్చిచ్చు వేడి కూడా చల్లబడిపోతుంది. విశేషం: శోకభావ తీవ్రత చేత వశిష్ఠుడు ఆత్మహత్య చేసుకోవటానికి చేసే ప్రయత్నాలను 5 పంచప్రాణాలు తీసుకునే యత్నాలకు ఎంజకాలుగా నన్నయ్య రచించాడు. ఒక్కొక్క పద్యంలో ఒక్కొక్క ప్రయత్నం ఒక్కొక్క ఘటనగా రాణిస్తుంది. ఘటనా చిత్రణం శ్లేష అనే గుణం శోభిస్తుంది. బహుపదాలు ఏకపదద్భావం పొందే మసృడమైన రచనను శ్లేషమని అంటారు. ప్రసాదం కంటే విలక్షణంగా ఉండే ఇటువంటి రచనను శ్లేషగుణ సుందరంగా రచించి సంఘటన ఔచిత్యాన్ని పాటించాడు నన్నయ్య. ఇక్కడ ఏం చెప్తున్నారు? వశిష్ఠుడు ఆత్మహత్య చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు 5 అంటే 5 రకాలు, అంటే పంచప్రాణాలు అంటారు కదా, అలాగా 5 రకాలుగా ఆయన ప్రయత్నాలు చేస్తాడట. ఒక్కొక్కటిని ఒక్కొక్క పద్యంలో మనకు చెబుతున్నారు నన్నయ్య. ఇక్కడ 120. పంబిన శోక భారమున ప్రాణ విమోక్షము గోరి కంఠదేశంబున రాయి గొట్టికొని సన్మునినాథుడి నిశ్చితాత్ముడయ్యంబుదిజొచ్చి నంగడు భయం పడి వాజిల సప్తరంగ హస్తంబుల నెత్తి పట్టెను చితస్థితి తీరము చేరనమ్ముని. తాత్పర్యం: నిక్కుటమైన దుఃఖభారంతో మునిశ్రేష్ఠుడైన వశిష్ఠుడు ఎలాగైనా ప్రాణం విడవాలని నిశ్చయించుకొని మెడకు రాయి కట్టుకుని సముద్రంలో దూకగా ఆ సముద్రుడే భయపడి ప్రకాశించే తన అలలనే చేతులతో ఎత్తిపట్టి తగు విధంగా ఆయనను ఒడ్డుకు చేర్చాడు. పంచభూతాల్లో అగ్నిలో తనను తాను కాల్చుకోవాలని కార్చిచ్చులోకి వెళ్తాడు. ఇంకా 2వదైనటువంటిది జలం కదా, నీరు. ఆ సముద్రంలోకి ఈయన ఏం చేస్తాడు? మెడకు పెద్ద రాయి కట్టుకొని సముద్రంలో దిగిపోతాడు. సముద్రుడు భయపడిపోతాడు. ఇంతటి మహిమాత్ముడికి ఏమన్నా అయితే తనకు ప్రాబ్లం అవుతుందనేసి, సమస్య అయిపోతుందని ఇంకా సముద్రుడే భయపడి తన అలలతో ఆయన ఇలా పైకెత్తి భూమి మీదకి చేరుస్తాడు. విశేషం అలంకారం రూపకం. 121. సుతశతవర్జితాశ్రమము చూడగనోపకమేరు పర్వతోన్నతపు శృంగమెక్కిపడినన్ మునివల్లభుదేహ బంధమక్షతమయి దూర సంచైనికాశత నొప్పెవనంత సంతత వ్రత నియమ ప్రభావులగువారల బొందుని దేహ దుఃఖముల్. తాత్పర్యం: 100 మంది కొడుకులు మరణించటంతో శూన్యమైన తన ఆశ్రమాన్ని చూడలేక మునిశ్రేష్ఠుడైన వశిష్ఠుడు మేరు పర్వతపు ఎత్తైన శిఖరం ఎక్కి క్రిందికి దూకగా అతని దేహము దూది మూట వలె గాయపడలేదు. ఎల్లప్పుడూ అంతులేని వ్రతనియమాల ప్రభావం కల వాళ్ళను దేహ కష్టాలు దరిచేరవు కదా. ఇంకా 100 మంది కొడుకులు చనిపోవటంతో శూన్యమైపోయింది ఆయన ఆశ్రమం. అలాంటి ఆశ్రమాన్ని చూడలేక ఆ వశిష్ఠుడు
మేరు పర్వత శిఖరాన్ని ఎక్కి దూకుతాడు. దూకితే ఆయన దేహం ఎలా ఉందటప్పుడు దూది మూటలాగా కింద పడిందట, కానీ కొంచెం కూడా గాయం కాలేదట. ఎప్పుడు కూడా అంతులేని వ్రతాలతోటి నియమాలతోటి తపస్సు చేసేటువంటి వాళ్ళకి దేహ కష్టాలు అస్సలు దగ్గరకు రావన్నమాట. విశేషం అలంకారం అర్థాంతరన్యాసం ఉపమ 122. వదలక మరణార్థి అగుచు మునినాథ వరుడు దానొక్క నది నుదగ్రగ్రాహవతి ప్రవేశించినను మునినంట నదియోడి శతవిధంబుల పరిధృతయై స్థలం వైన నది యాదిగాగ చతుద్రునామయన్నది యొప్పే. తాత్పర్యం: మునిశ్రేష్ఠులలో ఉత్తముడైన వశిష్ఠుడు మరణించాలన్న కోరికను ఇంకా వదలకుండా మహాభయంకరమైన మొసళ్లున్న ఒక నదిలో ప్రవేశించాడు. ఆ నది ఆయనను తాకటానికి భయపడి 100 మార్గాలలో ప్రవహించి మెరక అయిపోయింది. అప్పటి నుంచి ఆ నది శతద్రువు అనే పేరుతో ప్రసిద్ధి పొందింది. ఇక మునిశ్రేష్ఠుడు మరణించాలని కోరికతో ఇంకా ఆయన ఏం చేసిన, మహాభయంకరమైన మొసళ్ళు ఉన్నటువంటి నదిలో ప్రవేశిస్తాడు. ఆయనను తాకడానికి నది కూడా భయపడిపోతుంది. భయపడిపోయి 100 మార్గాల్లో చీలిపోయి ప్రవహిస్తుంది అన్నమాట. అలా 100 మార్గాల్లో చీలిపోయేటప్పటికి ఏమైపోతుంది, చిన్న మెరకలాగా అయిపోయిందట పాపం ఆ నది. అప్పటి నుంచి ఆ నది శతద్రువు అని పేరుతో పిలువబడిందట. 123. ఘనలాశముల చేసి ఎల్లంగముల్గలయ బంధించి కొని యొక్క నది జొచ్చి మునిగినను వంత గూరి అన్నదియు ధన దివ్య శక్తి నల్పాశముల విడిచి తన్మునినాథు బనుగొన ధీరంబు చేరబెట్టి విలాసనాబరగే. తాత్పర్యం: వశిష్ఠుడు పెద్ద త్రాళ్లతో తన అవయవాలన్నింటినీ ఒక్కటిగా చేర్చి కట్టుకుని ఒక్క నదిలో మునిగాడు. ఆ నది కూడా మిక్కిలి దుఃఖించి తన దివ్యశక్తితో అతని కట్లను విప్పి ఒడ్డును చేర్చి తాను విపాష అని పేరుతో ప్రసిద్ధి చెందింది. ఇంకా ఇంకొకసారి ఏం చేస్తాడు వశిష్ఠుడు, మళ్ళీ చనిపోవాలని పెద్ద పెద్ద తాళ్లతో తన అవయవాలన్నింటినీ తానే గట్టిగా కట్టేసుకుని ఓ నదిలో మునిగిపోతాడు. ఆ నది ఎంతో బాధపడి ఆ నది తన దివ్యశక్తితో ఆయన కట్లన్నీ విప్పేసి ఆయన ఒడ్డుకు చేరుస్తుంది. ఎప్పుడైతే ఆయన పాశాలను విప్పేస్తుంది కాబట్టి విపాష అనే పేరుతో ప్రసిద్ధి పొందుతుంది ఈ నది. 124 వచనం. ఇట్టు పెక్కు విధంబులనాత్మ పరిత్యాగంబునందు కృత నిశ్చయుండయ్యును నప్రాప్తమరణుండై వశిష్ఠుండు నిజాశ్రమంబునకు వచ్చువాడు తన పిరుంద వచ్చు కోడలి నదృశ్యంతి అను దాని శక్తి భార్యనప్పుడెరింగి దాని ఉదరంబుల నుండి షడంగాలాంకృత వేదధ్వని గరంబు మధురంబై వీతెంచిన విని విస్మితుండై. తాత్పర్యం: ఈ విధంగా వశిష్ఠుడు ఆత్మహత్య చేసుకున్నాడని పెక్కు మార్గాలలో దృఢంగా ప్రయత్నించినా మరణం పొందలేక తన ఆశ్రమానికి తిరిగి వస్తూ తన వెనుకనే వస్తున్న తన కోడలిని గమనించాడు. ఆమె శక్తి మహాముని భార్య. ఆమె పేరు అదృశ్యంతి. ఆమె గర్భం నుండి షడంగాలతో అలంకృతమైన వేదధ్వని మిక్కిలి మనోహరంగా వినిపించసాగింది. దానిని విని వశిష్ఠుడు ఆశ్చర్యపడి ఇక ఆయన ఎన్నోసార్లు ఎన్నో రకరకాలుగా ఆత్మహత్య చేసుకోవాలని దృఢంగా ప్రయత్నిస్తున్నాడు. కానీ ఆయన మరణాన్ని పొందలేకపోతాడు. తిరిగి ఆయన మరణం ఇక ఓడిపోయి ఆయన తిరిగి మళ్ళీ ఆశ్రమానికి అలా వస్తుంటాడు. అలా ఒక రోజు ఆయన తిరిగి వస్తుంటే ఆయన వెనుకనే ఆయన కోడలు వస్తుంటుందన్నమాట. ఆమె శక్తి మహాముని భార్య అదృశ్యంతి. అయితే ఆమె గర్భం నుంచి షడంగాలతో కూడినటువంటి అలంకృతమైనటువంటి వేదధ్వని ఎంతో మనోహరంగా వినిపిస్తుందట ఆమె గర్భం నుండి. దానిని వశిష్ఠుడు విని ఆశ్చర్యపడతాడట. విశేషం: షడంగాలు అనుధృతం, ధృతం, లఘువు, గురువు, కృతం, కాకపాదం. వీటిని షడంగాలు అంటారు. 125. శక్తి చదువును బోలె సువ్యక్తమగుచు వీనులకు నిధి అమృతోపమానమయ్య వేదనాదంబు దీని పుణ్యోదరముననున్నవాడు సుతుండు విద్వన్నుతుండు. తాత్పర్యం: శక్తి మహాముని చదివినట్లు మిక్కిలి స్పష్టమై ఈ వేదనాదం చెవులకు అమృతం వలె వినిపిస్తున్నది. ఈమె పుణ్యగర్భంలో విద్వాంసుల చేత పొగడబడే కుమారుడు ఉన్నాడు. ఇంకా శక్తి మహాముని ఎలా చదువుతాడో అలాగా స్పష్టంగా ఈ కడుపులో ఉన్నటువంటి బిడ్డ వేదనాదం చెవులకు
అమృతంలాగా వినిపిస్తుంది. ఈమె యొక్క పుణ్యగర్భం ఈమెది. అలాంటి గర్భంలో విద్వాంసుల చేత పొగడబడేటువంటి కుమారుడున్నాడు అని ఆయన అనుకుంటాడు. విశేషం అలంకారం ఉపమ. ఈ తేటగీతిలో 4 పాదాల్లోనూ ప్రాసయతి కలదు. వచనం 126. అనవరత వేదాధ్యయన శీలుండైన శక్తి చదువు వినుచుం 12 గర్భంబు నుండి సకల వేదంబులు ధరించిన వాడి వాతృముఖంబు చూచి ఏను వృతాధుండనగునని వశిష్ఠుండు మరణ వ్యవసాయ నివృత్తుండై నిజాశ్రమంబున నుండునంత నొక్కనాడు రాక్షస రూపధరుండై రౌద్రాకారంబున వచ్చు కల్మాషపాదింజూచి అదృశ్యంతి విరచిన దాని నోడకుండుమని మణివరుండు హుంకారంబున రాక్షసు వారించి వానిపై మంత్రభూతంబులైన కమండు జలంబులొలికిన. తాత్పర్యం: ఎల్లప్పుడూ వేదాలు చదవటమే స్వభావంగా శక్తి యొక్క చదువు వింటూ 12 సంవత్సరాలు గర్భంలో ఉండి అన్ని వేదాలు నేర్చుకున్న ఈ మన్మడి ముఖం చూచి నేను కృతార్థుడనవుతాను అని వశిష్ఠుడు ఆత్మహత్యా ప్రయత్నం మాని తన ఆశ్రమంలో ఉండిపోయాడు. ఒకనాడు కల్మాషపాదుడు రాక్షస రూపాన్ని ధరించి రాగా అతడిని చూచి అదృశ్యంతి భయపడింది. వశిష్ఠుడు ఆమెను భయపడవద్దని చెప్పి తన హుంకారంతో ఆ రాక్షసుడిని నిలిపి మంత్రపూతమైన కమండల జనాన్ని అతనిపై చల్లాడు. ఇంకా ఎప్పుడు వేదాలు చదవటమే శక్తి యొక్క స్వభావమట. అలాంటి శక్తి యొక్క చదువు వింటూ 12 సంవత్సరాలు అదృశ్యంతి గర్భంలో ఉండి వేదాలు నేర్చుకుంటున్నాడట ఆ మనుమడు. అలాంటి మనుమడి ముఖం చూసి నేను కృతార్థుడనవుతాను అని వశిష్ఠుడు ఆత్మహత్యా ప్రయత్నం మానిపోయి ఆశ్రమంలోనే ఉండిపోతాడు. కానీ ఒకరోజు కల్మాషపాదుడు రాక్షస రూపాన్ని ధరించుకుని అక్కడికి వస్తాడు. అది చూచి అదృశ్యంతి భయపడుతుంది. ఇక వశిష్ఠుడు ఆమెను భయపడద్దని చెప్పి ఒక్కసారి హుంకరించి ఆ రాక్షసుని నిలుపుతాడు. ఆయన హుంకారంకే భయపడి కల్మాషపాదుడు నిలబడిపోతే ఆయన మంత్రముతో నిండినటువంటి కమండలంతో జలాన్ని నింపి అతనిపై చల్లుతాడనమాట. ఈ రోజుకి మహాభారతం స్వస్తి. నారాయణీయం తీసుకోండి. ఎవరు చదువుతున్నారు ఈరోజు? జై గురుదేవ్. తొందరగా రావాలి. పరాశర మహర్షి. ఆ గర్భస్థ శిశువు గర్భంలో ఉన్నవాడే పరాశర మహర్షి. సార్ మీరు సస్పెన్స్ ఓపెన్ చేయకూడదు. సస్పెన్స్ ఓపెన్ చేయకూడదు సార్. సస్పెన్స్ ఓపెన్ చేయకూడదు సార్. ఏమన్నారు? సస్పెన్స్ ఉండాలి. మేమందరం గర్భంలో ఉన్నవాడే నడుస్తుంది కదా సస్పెన్స్ మూవీ రివీల్ చేయొద్దండి అని చెప్తా ఉంది తను. అర్థమైంది. 5-6 గీత గారు. 60 అండి. 61 అండి. 65 గీత గారు 3-4 చదవండి. 61 చెప్పండి. 3-4 ఓకే. గతేష్వతోతేష్వభిదాయతే భిదాం కుమారకేష్వ గగనయాచిషు ప్రభో శృతిస్థిర అప్యభిను వినన్యుశ్రుతిం శృతిం నకించిదూషిచ్చ మహీసురోత్తమాః. చదివారు. ఇక్కడ శృతి స్థిర అప్యభినిన్యుర శృతిం నకించిదూషిచ్చ మహీసురోత్తమాః. ఓకే. నీ మిత్రులైన గోపాల బాలకులు తత్పరులైన బ్రాహ్మణోత్తముల దగ్గరకు వెళ్లి తమను శ్రీకృష్ణుడు పంపినాడని చెప్పి అన్నము పెట్టుమని యాచించిరి. కాని శ్రౌత కార్యములయందు మునిగియున్న ఆ బ్రాహ్మణోత్తములు వారి మాటలను వినియూ విననట్లు ఊరకుండ్రి. ఇంకా చెప్తున్నారు నాయనపట్టి తిరువారు. వీళ్ళు అడవికి వెళ్ళారు కదా, స్వామి ఆజ్ఞతో వెళ్తారు. ఇక్కడ దగ్గరలో బ్రాహ్మణులు యాగాలు చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి మీకు ఆకలి అయింది, ఇక్కడ కృష్ణుడు ఉన్నాడని చెప్పండి, వాళ్ళు అన్నం పెడతారులే అని చెప్తాడు కృష్ణుడు. చెప్తే సరే అని వెళ్తారు. వెళ్తే అక్కడ బ్రాహ్మణులు ఎలా ఉన్నారట, యజ్ఞాలు చేసేయడంలో చాలా బిజీగా ఉన్నారట. వీళ్ళేమో శ్రీకృష్ణుడు పంపాడయ్యా మమ్మల్ని, మాకు అన్నం పెట్టు అని చెప్తే కూడా వాళ్ళు వాళ్ళ యాగ కార్యాలలో మునిగిపోయి ఉన్నారు. కానీ వీళ్ళ యొక్క ఆకలి వాళ్ళ చెవులకు చేరుకున్నా కూడా చేరనట్లే ఊరుకుండిపోయారట. 4 చదవండి గీత.
అనాథ అనాథ ఓకే అనాదరాత్ కిన్న ధియో హి బాలకాః సమాయయుర్యుక్తమిదం హి యజ్ఞుషు చిరాదబద్ధా ఖలు తే మహీసురాః పదం హి భక్తం త్వయి తైస సమర్ప్యతే. త్వయితై సమర్ప్యతే. బాగా చదివారు. బ్రాహ్మణులు తమను ఆదరింపకుండుట వలన గోపాల బాలకులు చాలా ఖిన్నులైన అభక్తులైన ఆ బ్రాహ్మణులు నీకు భక్తమును ఎట్లు పెట్టుదురు. ఇంకా పాపం ఆ బ్రాహ్మణులు తమని ఆదరించకపోయేటప్పటికీ గోపబాలకులు అందరూ చాలా బాధపడతారు. ఇంకా ఇంకా చెప్తున్నాడు నడబట్టితే వాళ్ళు ఏమంటున్నారు, భక్తి లేని వాళ్ళు వీళ్ళు ఉపవాసం చేసుకుని ఆహారాన్ని తీసుకోకుండా ఉన్నారు. దాంతో వాళ్ళకి అంటే ఇరిటేషన్ ఉంటారు కదండి, ఎవరైతే ఆకలితో ఉంటారో ఉపవాసం చేస్తూ వాళ్ళకి కోపం ఎక్కువ ఉంటది. అలాంటి బ్రాహ్మణులు నీకు ఆహారాన్ని ఎలా పెడతారయ్యా అని అంటున్నాడు నారాయణ భట్టితేరి గారు. ఇంతటితో స్వస్తి. ఓం శ్రీ కృష్ణాయ నమః. జై గురుదేవ్. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. విసర్గబిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమ. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. జై గురుదేవ్.